వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ, ఆనియన్స్, లెమన్ నంచుకొని ముక్కలతో కలిపి అన్నం తింటా ఉంటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇలాంటి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ ని కల్లుప్పు, పసుపు, నిమ్మకాయతో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, పసుపు, కారం, కసూరి మేతి, అలాగే పెరుగు కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆయిల్ డ్రాప్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అప్పుడు ఈ మసాలాలంతా ముక్కలకు బాగా పడతాయి. నెక్స్ట్ ఈ చికెన్ కర్రీకి ఇంట్లోనే గరం మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక పాన్ లో ధనియాలు, మిరియాలు, చెక్క, మొగ్గ, లవంగం, అలాగే షాజీరా, జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే కసూరి మెత్తి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 3 ఎండుమిరగాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి దోరగా మాడిపోకుండా. ఫ్లేవర్ కోసం చిటికెడు బియ్యపు గింజలు కూడా యాడ్ చేశాను. ఫైనల్ గా కొబ్బరి పొడి వేసుకొని 1 మినిట్ కలిదిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి పొడి వెంటనే మాడిపోతుంది. ఇవి ఆరిపోయిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మసాలా రెడీ అయింది కదా, చికెన్ కర్రీ చేసేద్దాం పదండి. ముందుగా ఒక ఆనియన్, 2 టమాటాలు, అలా 2 మీడియం మంటగల పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ లో ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, మిరియాలు, చెక్క, మొగ్గ, జాజికాయ వేసుకొని వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటూ ఉండాలి. ఇందులో ఉప్పు, పసుపు కూడా వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇవి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని 2 నిమిషాలు అంతే ఉంచి తర్వాత మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని ముందుగానే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని అంతే మూత పెట్టుకోవాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న హోమ్మేడ్ మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు చూసుకొని ఆ వాటర్లో ఉప్పు సరిపోతే సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద మూత పెట్టి 10 నిమిషాలు అంతే వదిలేయాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి అందులో ధనియాల పొడి, అలాగే కసూరి మెతి కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. క్రీమ్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు ఉంచి ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ. ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే మీకే నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చింది, కొంచెం కూడా మిగిల్చకుండా తిన్నారు. వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకొని ఉల్లిగడ్డ నంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది.